హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే నేను పోయిన వీడియోలో చూపించాను కదా, తేజస్విని మా ఫ్రెండ్ తెనాలి వెళ్ళానని. ఆ అమ్మాయి అయితే డెలివరీ అయింది, పాప పుట్టిందంట. హ్యాపీగా ఉన్నారనమాట తల్లి బిడ్డ. అయితే పాపం నాకు ఫోన్ చేసింది కానీ ఫ్రెండ్స్, నేనేమో వేరే సాట్ ఉన్నాను, పోవటానికి కుదరలేదు. సరే నేను చెప్పాను అనమాట అమ్మాయికి, మంగళ బుధవారాల్లో వస్తాలే అని చెప్పేసని. అయితే నాకు ఏంటంటే చిన్న మిస్టేక్ జరిగిందనమాట. అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది నాకైతే తెలియదు ఫ్రెండ్స్, పసిపిల్ల కదా. నేను ఇంతకుముందు పెళ్ళికి కూడా అలాగా ఆ మిస్టేక్ వస్తే నేను వేరే పెద్దవాళ్ళని అడిగితే వెళ్ళకూడదమ్మా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇంకా చిన్నపిల్ల కదా అని చెప్పేసి అంటే నాకు తెలీదు, అందుకని అడుగుతున్నాను అనమాట. పసిబిడ్డ కదా అని చెప్పేసి. లేడీస్కి నెలకు ఒక ప్రాబ్లం వస్తుంది కదా, అది అందరికీ తెలుసు కదా మీకు. ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు చిన్నపిల్ల దగ్గరికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది నాకు కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చని, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని. ఎందుకంటే నాకైతే తెలియదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. తనకేం తెలుసు, తనైతే ఏం కాదురా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే పెళ్ళికి కూడా అట్నే రమ్మంది అది. అందుకని చెప్పేసి ఒక మాట మిమ్మల్ని అడుగుదాంలే అని చెప్పేసి. ఇలాంటి విషయాలకి ఏంటంటే కొద్దిగా పెద్దోళ్ళు ఉంటే బాగుంటుంది చెప్పటానికి. ఏం నువ్వు జాబ్ చేస్తున్నావు, నీకు ఆ మాత్రం తెలియదా, అట్టా ఎట్టా అంటారు. జాబ్ చేసేది అలాదు, ఇలాంటి విషయాల్లో అలాదు. నాకు తెలిసినంత వరకు అయితే అలా పసిబిడ్డల దగ్గరికి అయితే మా ఇళ్ళల్లో ఎవరు వెళ్ళరు ఫ్రెండ్స్. కాకపోతే కొంతమంది ఏంటంటే అవన్నీ పట్టించుకోరు కదా, ఏం కాదు రా అని చెప్పేసి అంటున్నారు, అందుకని చెప్తున్నాను. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే, పులిహార చేశాను ఆ రోజు. పులిహార చేస్తే పులిహారలో పెరిగేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒళ్ళు కూడా విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. చాలామందికి తెలియక ఏముళ్ళు వచ్చితులు అనుకుంటారు, కానీ పులిహారలో పెరుగన్నం వేసుకొని తింటే మాత్రం బీభత్సంగా ఒళ్ళు వచ్చేస్తుంది, అది పక్క అనమాట. సన్నగా ఉండేవాళ్ళు అయితే మాత్రం తినండి, లావు రావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా లావు వస్తారు. పులిహార చేసిన ప్రతిసారి కూడా మీరు పెరుగు ఎక్కువ వేసుకొని తినండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. నేనైతే అలానే తింటాను, అందుకే ఈ మధ్య మళ్ళీ కొద్దిగా దూడపోతాలు ఊరేలండి చెప్తున్నానమాట. అదే నేను మీకు అక్కడ చెప్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇదే చెప్పాలనుకున్నాను. అసలు చూశారు కదా మన చెట్లు ఎట్ట మలిసినాయి, అది వీడియో కూడా పెట్టాను నేను. చూడకపోతే ఎవరైనా చూడండి అనమాట. అది బాగు చేసి వచ్చేలాగా నాకైతే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. వెనక ముందు చెట్లు అమ్మో భయంకరంగా ఉంది. ఇంకా అది బాగు చేశాను అనమాట. మళ్ళీ కూడా బాగు చేయాలి అంటే ఇది అంతా బాగు చేశాను, కొన్ని ఉండి అనమాట. ఇంకా అవి కూడా బాగు చేసి వీడియో తీసి పెడతాను, చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇంకేం లేదు. అందరు బాగున్నారా? నేను ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందనమాట. అంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, డ్యూటీ దగ్గర ఉండే వీడియో పెట్టాను. అది పెడితే అది ఎమ్మటనే డిలీట్ చేసేసాను. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందంటే, వాళ్ళు ఏదో సరదాగా ఏదో గేమ్ ఆడుకుంటూ ఉన్నారు, దాన్ని నేను వీడియో తీశాను. దాన్ని అలా నేను సరదాగానే పెట్టాను. కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళు ఫీల్ అయ్యారనమాట, అలా పెట్టకూడదమ్మా అని చెప్పేసి. సరే ఎందుకులే అని చెప్పి తీసేసాను. ఇంకోటి, ప్రతిసారి నాకు మా సార్ వాళ్ళు చెప్తానే ఉంటారు, నువ్వు వీడియో తీసుకోవాలనుకుంటే తీసుకోగాని బాక్సులు మెడిసిన్స్ అంటే బాక్సులు అవి చూపించకూడదు, చూపిమాక అని చెప్పేసి. అవి ఖాళీ బాక్స్లే కదా అని నేను చూపించాను ఫ్రెండ్స్. దానికి కూడా సార్ వాళ్ళు అలా చూపించకూడదు అని అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి వదిలేసాను, ఇంకా అందుకని తీసేసాను అనమాట. ఇది కొంతమంది అడుగుతుంటారుగా, చూపించవచ్చు అక్క చూపించవచ్చుగా అని చెప్పేసి, అందుకని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇది పోతే నన్నైతే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా, వేరే సాటుగా అయితే ఎల్లు అంటున్నారు. వెళ్ళాలా వద్దనే ఆలోచనలో ఉన్నాను నేను. జర్నీ చేయలేము, అస్సలు నా వల్ల కావట్లేదు.
ఇంకా అక్కడ హాస్టల్ అన్నా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఆల్రెడీ ఒకసారి నేను మా హస్బెండ్ వెళ్ళి హాస్టల్ మాట్లాడి వచ్చాము, ఫీజులు మాట్లాడి వచ్చామన్నమాట. ఇంకొకసారి వెళ్ళాలి, ఇంకొకసారి వెళ్ళి మాట్లాడేసి ఫైనల్గా మరి ఆడ వదిలిపెట్టి వస్తాడో లేకపోతే ఎట్నో చూడాలి. ఇంకా వేరే ఫ్రెండ్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒక ఇద్దరం వెళ్తున్నాము, మార్గాపురం సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తుందన్నమాట. అంటే అప్పుడు ముగ్గురం అయ్యాం కదా. ఇప్పుడు హాస్టల్లో ఉంటే ఎంత, మనిషికి 7,000 అనమాట ఫీజు. అప్పుడు 7,000 21,000 అవుతుంది కదా ముగ్గురు మీద. అందుకని చెప్పేసి వీళ్ళు ఏమంటున్నారంటే 21,000 అవుతుంది కదా, మనం తక్కువలో ఒక మనిషికి 3,000 కాడకి వేసుకున్న 9,000 కదా, రెంట్ హౌస్ తీసుకుందాం అక్క అని అంటున్నారు. రెంట్ హౌస్ తీసుకోవటం లెక్క కాదు ఫ్రెండ్స్. మళ్ళీ ఫుడ్ మనకేందంటే ఇప్పుడు హాస్టల్లో ఉంటే డ్యూటీకి పోయేటప్పుడు అయితే ఎవరు తినేళ్ళరు. ఎందుకంటే మేము ఉదయాన్నే 6 గంటలకు వెళ్తాము, మళ్ళీ 2ంటికి అట్ట వస్తాం. లేదంటే 12 గంటల డ్యూటీ అయితే మళ్ళీ సాయంత్రం 6. అందుకని చెప్పేసి ఆ ఫుడ్ హాస్టల్ ఫుడ్ అయితే మాకు అందుబాటులో ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఎటు హాస్టల్ ఫుడ్ అందుబాటులో ఉండదు. బహుశా హాస్టల్లో నేను ఇంతకుముందు పడ్డా నరకమే. అది మనం తినలేము ఆ ఫుడ్. అదంటే తమిళనాడు కాబట్టి ఎక్కువ సాంబారు దాంట్లో అట్లా చేస్తారు కాబట్టి తినలేము. ఇది మన ఆంధ్ర ఫుడ్డే కాబట్టి బాగుండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఎంత బాగుండే హాస్టల్ ఫుడ్డే కదా ఫ్రెండ్స్. అయితే ఆలోచిస్తున్నాం అనమాట, హౌస్ తీసుకుందామా ముగ్గురు మీద అని. హౌస్ తీసుకుంటే ఏంటంటే నేనైతే వస్తువులు అయితే ఏమీ తీసుకెళ్ళాను ఫ్రెండ్స్, అలసిపోయాను నేనైతే, అసలు నా వల్ల కావట్లేదు. చిన్న గ్యాస్ ఒకటి పెట్టుకొని ఒక రైస్ కుక్కర్, అది కూడా ముగ్గురు మీదే కొనుక్కోవటం. రైస్ కుక్కర్ ఒకటి, చిన్న గ్యాసు, ఇంకా స్టీల్ సామాన్ అంటే ఇంట్లో తలా ఒక 2-3 ఐటమ్స్ తీసుకెళ్ళినా సరిపోతాయిలే వస్తువులు అని అనుకుంటున్నాము. చూడాలి ఎట్లుంటుందో. అక్కడికి వెళ్ళి అసలు ఫస్ట్ ఒక హౌస్ చూసుకొని మాకు నచ్చి మాకు ఇష్టపడి అమౌంట్ అడ్వాన్స్ కట్టేస్తే దాని ప్రకారం అయ్యి వెళ్ళాలన్నమాట. ముగ్గురు మీద కాబట్టి అరే లేడీస్ కంటే ఇస్తారులేండి. లేడీస్ ఏంటంటే ఒకళ్ళుండా ఇద్దరుండా ముగ్గురుండా లేడీస్కి అయితే ఇస్తారు. జెంట్స్కే పాపం ప్రాబ్లం అనమాట. జెంట్స్కి ఎవరు, ఎందుకంటే వాళ్ళు హౌస్ శుభ్రం చేయరని చెప్పేసి అని అనుకుంటుంటారు కాబట్టి ఎవరు, లేడీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఇదే నేను చెప్పాలనుకున్నది చెప్పింది. కొంతమంది అక్క స్టోరీలు ఏమైనా స్టోరీలు చెప్పండి అంటున్నారు. చెప్తాను, స్టోరీలు చెప్పకుండా ఉండను ఫ్రెండ్స్. ఉండే నా దగ్గర. కాకపోతే ఏంటంటే నాకు ఏందో కానీ నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, అసలు డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనుకున్న ఏం చూపించుకుంటాం, వాళ్ళు చెప్పే ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నారు. నేను ఆల్రెడీ చూపించుకుంటానే ఉన్నాను, వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ నాకు అది అసలు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం అనేది నాకు కరెక్ట్గా రావట్లేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అంటే ఈ మంత్లో 7వ తారీఖు 8వ తారీఖు వచ్చిందనుకో, వచ్చే నెలలో దానికంటే ముందన్నా వస్తుంది, 7 రోజులు ముందన్నా వస్తుంది, లేదంటే 7 రోజులు వెనకన్నా లేదా 10 రోజులు వెనకన్నా వస్తుంది. టైం మెయింటైన్ రావట్లేదు నాకు. అది ఎందుకు ఏంటనేది తెలియదు. హాస్పిటల్లో చూపించుకుంటున్నాను, నేనేం చూపించుకోకుండా ఏం లేను. పాపం మా వారు తీసుకెళ్ళి చూపించాడు. అసలు ఎందుకు ఇలా వస్తుందంటే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు. అవి ఎందాకని మింగుతాము, ఎందాకని మింగలేము కదా. ఇంకోటి ఏంటంటే బరువు తగ్గాలమ్మా, బరువు తగ్గితే కరెక్ట్గా వస్తాయి. బరువు తగ్గొచ్చు ఇంటి దగ్గర. నేను అదే కదా ఫ్రెండ్స్ చెప్తాను, ఇంటి దగ్గర ఉంటే నేను బరువు అనేది నేను తగ్గుతాను. డ్యూటీకి వెళ్ళానంటే నేను తగ్గలేను. నాకు వచ్చిన ప్రాబ్లం అదే. ఇంటి దగ్గర ఉండలేము, పని చేసుకుంది మనకు బాకీలు ఉన్నాయి, తీరంది మనం ఇది కాదు. మనం ఒళ్ళు తగ్గించుకుంటా ఇంటి దగ్గరే ఉంటే అక్కడ కుప్ప అక్కడే ఉంటుంది. ఏం చేయాలి అసలు అర్థం కాక నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే దేవుడి దయ వల్ల మా హస్బెండ్ ఇంకా మంచోడు కాబట్టి ఇబ్బంది లేదనమాట. కొంతమంది పరిస్థితి చూస్తే చాలా భయంగా ఉంటుంది. వామ్మో, మగోళ్ళు అదే ఇబ్బంది పెట్టేవాళ్ళు అయితే ఏంది ఫ్రెండ్స్ పరిస్థితి భయంకరంగా ఉంటుంది కదా. మా వారు ఏంటంటే తినే దాంట్లో కానీ ఇలా ఏదన్నా కావాలనే దాంట్లో అయితే అస్సలకి ఇబ్బంది పెట్టడు. ఇబ్బంది పెట్టే వేరే ఉంటాయి, మా వారు ఇబ్బంది పెట్టే వేరే ఉంటాయి అన్నమాట. తినే దాంట్లో ఏదన్నా కావాలి, నాకు ఇది కావాలంటే
అవి తెచ్చిచ్చే దాంట్లో అసలుకైతే ఇబ్బంది పెట్టాడు. దానికి మాత్రం దండం పెట్టొచ్చు. అది ఇంకిదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఏం చేస్తున్నారు అందరూ, ఏంటి, ఎలా ఉన్నారు? ఇక్కడ నేను అంతకుముందే వాయిస్ రికార్డింగ్ ఇచ్చాను. మా ఇంటికి వాళ్ళ వాళ్ళు సాంగ్స్ పెట్టారు, సౌండ్గా అసలు మామూలుగా లేదనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ రికార్డింగ్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట, తగ్గించేసి. అది ఏం చేస్తున్నారు అందరూ, టిఫిన్లు అయినాయా? ఏందోలే ఫ్రెండ్స్, అసలు ఏం చక్క వీడియోలు తీసుకుంటా కమ్మగా ఇంటి దగ్గరే ఉండొచ్చు అనుకుంటే ఉండలేని పరిస్థితి. బయటికి పోయి ఉండాలంటే మళ్ళీ మా వారు ఏంటంటే ఒకటే మాట, వారానికి శనివారం ఇంటికి రావాల్సింది. శనివారం నైట్ ఎక్కితే ఆదివారం పొద్దున్నే ఇంటికి రావాలి, గుడికి అయితే తప్పనిసరిగా వెళ్ళాలి. ఇదే కండిషన్ ఫ్రెండ్స్ మా వారు. లేదంటే మానుకో అంటారు. మానుకుంటే మనకుండా ప్రాబ్లం ఎలా తీరుతాయి అని నేనంట. మా వారు ఏంటంటే గుడికి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా, అమ్మవారి దర్శనం అయితే వారం వారం ముగ్గురం చేసుకోవాలి అని. మా బాబు శనివారం నైట్ రావాలి, మా వారు శనివారం నైట్ వస్తారు. నేను దూరం కాబట్టి శనివారం నైట్ డ్యూటీ చేసుకొని అక్కడ ఎక్కితే సండే దిగుతానన్నమాట. సండే దిగినప్పుడు నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళాలంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా అక్క అనుకుంటారే. మా వారు మా అబ్బాయి ఇల్లు శుభ్రం చేస్తారు. ఎందుకంటే ఊరక చిమ్మేసి తుడవటమే కదా ఫ్రెండ్స్, కడగాల్సినవి ఏమి ఉండవు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఆదివారం నైట్ ఎక్కాలి నేను. ఆదివారం నైట్ ఎక్కితేనే కదా నేను మళ్ళీ అక్కడ సోమవారం ఉదయానికల్లా దిగేది. పొద్దుగూకులు డ్యూటీ, ఇంకా నాకు రెస్ట్ ఎక్కడ ఉంది. ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెడతాడనమాట మా వారు. నేను రాను అంటే రావాల్సిందే, లేదంటే మానుకో. ఈ రెండు కండిషన్లో పెడుతుంటారు ఫ్రెండ్స్ నాకు. అందుకని నాకు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాను నేను. ఇదన్నమాట. ఇంకా అన్నిట్లో ఫుల్ సపోర్ట్గా ఉంటాడు. కానీ ఈ విషయంలో మాత్రం, గుడి విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటాడు. నేనేందంటే సండే కదా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాంలే అని నేను అనుకుంటా.